హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర అయిపోయిందనమాట. ఇంట్రో ఇప్పుడు షూట్ చేసుకుంటాం. ఆఫీస్కి వెళ్తున్నాం. మాకు ఈరోజు హాలిడే లేదు, తమిళనాడులో కదా ఉండేది. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ అంటే 6:30కి లేచి ఇంకా అన్నీ చేసుకొని అంత పూజ అన్నీ చేసుకునేసరికి ఇప్పుడు ఏంది నువ్వు చేసిన షర్ట్ నెట్ చేసావా? నేను ఇక్కడ చూస్తున్నా. సో అంత పూజ అంతా అయిపోయిందనమాట. బేసిక్గా మీకు తర్వాత ఇవన్నీ పెడతాను. ఉగాది పచ్చడి అవి అంతా చేస్తాను. సో ఇంకా ఇప్పుడు టైం 11 దాటేసింది, 11:15. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా. సో అండ్ మీరు ఎట్లా చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము మా ఊరికి వెళ్దాం అనుకున్నాం, బట్ వెళ్ళలేదు కొన్ని రీజన్స్ వాటి వల్ల. సో ఇక్కడే చెన్నైలో సెలబ్రేట్ చేస్తాం. లంచ్లోకి నచ్చింది ఫ్రైడ్ రైస్ వచ్చింది విత్ 2 కప్స్. బేసిక్గా క్యాప్సికమ్, ఆనియన్, బీన్స్, క్యారెట్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నమాట. ఇది వచ్చి 2 బాక్స్ ఆఫ్ క్యాప్సికమ్. రైస్ పెట్టాను. సో ఏమంటారు ఆనియన్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను అనమాట, ఎక్సెప్ట్ క్యాప్సికమ్. ఇవి బాగా లైట్గా రోస్ట్ అయ్యాక తర్వాత క్యాప్సికమ్ వేస్తాను. దాని తర్వాత మష్రూమ్ అది వేసి సాల్ట్, పెప్పర్ వేస్తాను అనమాట. నా దగ్గర షెజ్వాన్ చట్నీ ఉంది, చూపిస్తాను. ఇది ఉందన్నమాట షెజ్వాన్ చట్నీ. డీమార్ట్లో తెచ్చుకున్నా. అండ్ ఇది చాలా బాగుంది. బేసిక్గా నూడిల్స్లో వాటిలో చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది వేస్తాను అనమాట. మెయిన్ సోయా సాస్ అది నా దగ్గర లేదు. సో సాల్ట్, పెప్పర్ అండ్ ఇది వేసి చేస్తాను బేసిక్గా. మామిడికాయ తురుముతున్నాడు అనమాట. చింతపండు నానబెట్టుకున్న. ఇది బెల్లం, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చెక్క, లవంగం, ధనియాలు అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్తాను. పచ్చడి చట్నీ లాగా ఉందన్నమాట. కొంచెం అన్నీ ఎక్కువ వేసాం. ఫస్ట్ టైం చేయడం తెలియలా. చూద్దాం. దేవుడు ఇది మనం పెట్టేసి అక్కడ ఇది ఆకు పెట్టలేదే. మళ్ళీ పెడుతున్నావా? ఆకు తమలపాకు తెచ్చి తీసుకొచ్చినారు. ఒక్క నాకు తెలియదే. ఇంకా ఎడుంది ఒక్క పొడి పట్ల కింద. ఇంకా నాన్న అక్కడ బాటిల్ అంతా పెట్టింది. మళ్ళీ పెడతావా? రీయూజా? అంతే. ఒక్క లేవనుకుంటా, నాకు తెలీదు. అది కొత్త రాట్లా. నేను పోగొట్లా. So that's it for this video. If you like this video, please do like, share and subscribe. And ఇంకొకసారి అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. Bye bye.